ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ను ఆదర్శంగా తీసుకొని కాకినాడ ఎంపీ సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు విశేష స్పందన వస్తోందని సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా కొప్పవరంలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం 18వ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పింఛన్లు, విద్య, ఇళ్ల స్థలాలు, ఉపాధి, వైద్యం తదితర అంశాలకు సంబంధించి మొత్తం 26 అర్జీలు స్వీకరించగా వాటిలో 8 అర్జీలను వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారని కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ ప్రజా దర్బార్లో ఎక్కువగా దివ్యాంగులు తమ పింఛన్లు రాలేదంటూ అర్జీలు పెట్టుకున్నారు. వారికి ఎటువంటి నిరాశ చెందవద్దని, పింఛన్ రీవెరిఫికేషన్ పూర్తయిన వెంటనే మళ్లీ పింఛన్లు అందజేస్తామని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఇప్పటికే స్పష్టం చేసినట్లు లక్ష్మణమూర్తి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ న్యూటన్, చింతపల్లి అర్జున్, జున్నూరు బాబ్జీ, గింజాల శ్రీనివాసరావు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, నరహర్శెట్టి సూరిబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనేక మంది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతులు అంటే దివ్యాంగులు కొంతమంది పెన్షన్స్ రాలేదని ఇప్పటికే ఒక 6 అప్లికేషన్స్ రావడం జరిగింది. నిన్ననే లోకేష్ బాబు గారు ఒక వివరణ కూడా దీని మీద ఇచ్చారు. ఎవరు కూడా దీని మీద ఆందోళన చెందవద్దు, మరలా దీని మీద రీవెరిఫికేషన్ మేము చేస్తాం. అంటే తప్పకుండా ఎవరికైతే వచ్చే పెన్షన్ ఆగిపోయిందో దివ్యాంగులందరికీ కూడా మరలా మేము రీవెరిఫికేషన్ చేసి వారికి వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తాం. దీని మీద ఆందోళన చెందవద్దని లోకేష్ బాబు గారు పత్రికా ప్రకటన మీడియాకి కూడా తెలియజేశారు. వారందరూ కూడా ధైర్యపడవద్దని సానా సతీష్ బాబు గారి ఆఫీస్ తరఫున కూడా మేము తెలియజేస్తున్నాం. సార్ ఉదయం ఈవేళ ఫోన్ చేశారు. ఎవరైతే అర్జీదారులు వస్తున్నారో వారందరూ కూడా ఆనంద్ గారు, అర్జున్ గారు, మీరందరూ కూడా కూర్చొని ఎన్నుకుంటూ వెంకటేష్ గారు, బాబ్జీ గారు అందరూ కూడా బాగా చేస్తున్నారు. ఇంకా చెట్లు ఇంకా వేగవంతంగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి కొన్ని ప్రణాళికలు కూడా చేయడం జరిగింది. ఈవేళ ఒక విషయం ఇక్కడ తెలియజేస్తున్నాం ఆఫీస్ తరఫున. కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొద్దిగా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నట్లయితే వారు వివరణ ఇవ్వడానికి వచ్చారు. కేవలం రికమెండేషన్ ఇవ్వాలి తప్ప వ్యక్తిగతంగా విమర్శలు చేసుకునే వేదిక మాత్రం ఇది కాదు. ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకి మీకు ఏదైనా ఇబ్బంది ఉందని చెప్పాలి తప్ప ఒకరిని విమర్శించడానికి ఇది వేదిక కాకూడదని చెప్పి ఎంపీ సార్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అయినా నిన్ననే సానా సతీష్ బాబు గారు కూడా, పిల్లి సత్యబాబు గారు అంతలక్ష్మితో కూడా మాట్లాడారు ఆయన. అందువల్ల ప్రతిరోజు వచ్చి ఇక్కడ రాద్ధాంతం చేయడం సరికాదు. ఇది ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే రికమెండేషన్ ఇవ్వండి, సార్ దృష్టిలో వెంటనే పెడుతున్నాం. అదేవిధంగా దివ్యాంగులకి సంబంధించి, సదరులకు సంబంధించి, పెన్షన్ సంబంధించి, గృహ నిర్మాణాల గురించి కొంతమంది వచ్చినారు. వారందరికీ కూడా మేము తగిన విధంగా వేగవంతంగా తీసుకెళ్తున్నాం. మరొకసారి ఆఫీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సానా సతీష్ బాబు గారి ఫౌండేషన్ తరఫున ఇవాళ 2 కౌలు పిల్లలు ఉంటే ఒక అమ్మాయికి దాంట్లో ఫౌండేషన్ తరఫున అమౌంట్ కూడా తలాట హరీష్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. వారికి కూడా తలాట హరీష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అనేక విధాలుగా వైద్య నిమిత్తము ఏదో ఇబ్బంది ఉంటే సార్ కూడా మాట్లాడారు. జీజే సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడాము. వారికి కూడా సహాయం చేస్తాము. అదేవిధంగా అన్ని విషయాలు మరి ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ప్రజా దర్బార్లు జరుగుతున్నాయి, కానీ పరిష్కారం అవ్వట్లేదు. ఇక్కడ మొండి బకాయిలు అంటారు చూడండి, అలాగా మొండి సమస్యలు ఉన్నాయి కూడా పరిష్కారం ఈ పరిస్థితి ఇక్కడ ఉంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ టీం పనిచేస్తుంది. ఆ టీం చాలా ఇంట్రెస్ట్గా ఉండి అప్లికేషన్ వచ్చిన దగ్గర నుంచి డిస్పోజల్ అయిందా కూడా దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఏ అధికారి దగ్గరికి వెళ్ళి పని చేస్తుందో అవసరమైతే అధికారి దగ్గరికి వెళ్ళి ఫోన్లు చేసి పని చేయడం జరుగుతుంది. ఈవేళ మాత్రం 20 అప్లికేషన్లు వచ్చాయి. దాంట్లో 12 అప్లికేషన్లు ఆల్రెడీ ఇక్కడ పరిష్కారం జరిగింది ఫోన్ ద్వారా. ఇక మిగతా అప్లికేషన్ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపడం జరుగుతుంది. ఈ రకంగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మన ప్రజా దర్బార్ సతీష్ గారి ఆఫీసులో జరుగుతుంది. ఈ ప్రజా దర్బార్కి చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే ఈవేళ ఎంఆర్ఓస్లో కానీ ఎక్కడైనా ఉంటే చిన్న అప్లికేషన్ ఉంటే అప్లికేషన్ కూడా అది నెలల తరబడి అప్లికేషన్ ముట్టుకోవటం లేదు, పరిష్కారం చేయటం లేదు. అటువంటి పరిస్థితిలో ఈవేళ సానా సతీష్ గారి ఆఫీస్ దగ్గర నుంచి ఒక అప్లికేషన్ వెళ్ళిందంటే అది గంటలో పరిష్కారం అవుతుంది. అటువంటి పరిస్థితి జరుగుతుంది కనుక మీరందరూ కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పి విధంగా మొన్న జరిగినటువంటి సానా సతీష్ బాబు గారు జన్మదిన కార్యక్రమాలు పురస్కరించుకుని మాకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని వివిధ రంగాల్లో నిష్ణాతులుగా పనిచేసి మన దివ్యాంగులు అవనండి, లేకపోతే అంగవైకల్యం అవనండి, మెంటలీ డిజార్డర్స్ పర్సన్స్ అవనండి, లేకపోతే రోటరీ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి సానా సతీష్ బాబు గారు ఏ విధమైన రీతిలో అయితే ఆయన యొక్క ఆలోచనలు ఉన్నాయో అదే రీతిలో స్పందించి అదేవిధంగా వాలంటరీ సర్వీస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా సానా సతీష్ బాబు గారి టీం తరపు నుంచి, సానా సతీష్ బాబు గారి దగ్గర నుంచి కూడా
ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చాలా వరకు డెడికేషన్గా పనిచేశారు ప్రతి ఒక్కరు కూడా తన స్వచ్ఛందంగా తన సొమ్మును వినియోగించి సతీష్ బాబు గారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.